మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఏంటయ్యా ఆ కాటరాజుని వేసామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పని చేసాం. ఎట్టగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరావుని వదిలేసి నా దగ్గరికి వచ్చేయండి. ఇక్కడి నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడిపోతే ఇంకో రావు. కాస్త కోస్తో నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా, ఒక ఆకురవుడిని వేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట. వెళ్ళి తమరు పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం పిల్లలందరినీ వ్యాన్లో ఎక్కించండి. తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు వాళ్ళు వదిలేండి బాబు, వాళ్ళే తప్పు చేశారు బాబు, వాళ్ళు పసిపిల్లలు బాబు, వదిలేండి బాబు. బాబు మీ కాళ్ళు మా పిల్లల్ని వదిలిపెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదే, మీ బతుకుల మీద చూసుకోండి. ఈ నా కొడుకు నాకు వదిలేయన్నా. చూడు చూడు వారు తప్పించుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు. రారా, బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు ఎక్కించండి, ఒక్క నా కొడుకుని వదలొద్దు. లోపలికెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. బాజీరావు గారిని ఎదిరిస్తారా? బాజీరావు గారిని కొడగల్లారా, ఒక్కొక్కరి చెమడాలు తీస్తాయేమనుకుంటున్నారు? రేయ్, ఆ గుడిసెలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధిరాదండి. వీళ్ళు ఇక్కడికెళ్ళా వచ్చారో నాకు తెలీదండి. అమ్ముతాడండి, నిజంగా నాకు తెలీదు. భద్రం, భద్రం, శివ, ఒక్కడిని కూడా కాపాడలేకపోయాను. 12 ఏళ్ళు కలిసి బతికా. ఈ చావు మనల్ని విడి తీయడానికి మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే
వెళ్ళండ్రా. ఎవడొకడు కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్కడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. అగ్నిస్ఖలన సందర్భ వర్గ ప్రళయ రథ ఛత్రపతి మధ్యందిన సముద్యత్కిరణ విద్యుద్యుమణి ఖని ఛత్రపతి తజ్జంట జను తద్దింతిరణ దిందిం తకిట నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్య వర స్వచ్ఛంద గుణధీ. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. రౌడీలకి సెల్యూట్లు, లీడర్లకి జిందాబాదులు కొట్టే బానిస బతుకు చచ్చింది.
ఒంటి మీద దెబ్బ పడితే దులిపేసుకుని మొహం మీద ఉమ్ము పడితే తుడిచేసుకుని వెళ్ళే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీద మీరు కళ్ళు దించుకునేది నేలను చూడడానికి, కాళ్ళకు మొక్కడానికి కాదు. తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు, తప్పుడు నా కొడుకులకు కాదు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పరామేశం. ఛత్రపతి ఛత్రపతి ఛత్రపతి. छत्रपति झंझापवन गर्वापहर विंध्याद्रि समधृति छत्रपति शत्रु प्रहर विच्छेद कर भीमार्जुन प्रति. అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు. నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నాన్న. సార్ 15 రోజుల నుంచి పోర్ట్ ఏరియా అట్టుడికిపోతుంది. కాట్రాజ్ మీద దాడి, మాఫియా లీడర్ బాజీరావు మర్డర్. దీని మీద మీ స్పందన? ఛత్రపతి అని ఇంకో కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు కదా, అతని మీ సపోర్ట్ ఉందని బయట అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్? సార్ జరిగిందంతా ఒక ఎత్తు. ఇప్పుడు బీహార్ నుంచి రాజ్ బిహారీ వస్తాడు. అప్పుడేంటి మీ పొజిషన్? వాడమ్మ మొగుడు రాని ఏం బిగుతాడో చూద్దాం అన్నారు సార్. వాట్ ఇస్ దిస్? అక్కడ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే మధ్యలో మీ న్యూసెన్స్ ఏంటి? దిస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ప్లీజ్ గో బ్యాక్, గో బ్యాక్. అందరూ వెళ్ళిపోయారండి, ఇక తమరు లేగొచ్చు. ఓరి నాయను, ఆ బాజీరావు గారు చచ్చిపోతే సమ్మగా ఉంటది కదా అనుకున్నా. ఇప్పుడు తెలుస్తుందిరా కింద మంట. అయినా ఇదేంట్రా, ముందేమో ఆ ఛత్రపతి గడు అడుగు, వెనకేమో ఆ బీహారోడు అడుగు. ఎవడు తొక్కిన పచ్చడైపోయేది మన. కమింగ్ డాక్టర్ విహారీ. బిహారీ కాదండి, విహారీ. డాక్టర్ విహారీ ఆయన. వారిని అమ్మ కడుపు మాడ. డాక్టర్ ముందు ఆ పేరు మార్చుకోవయ్యా. సౌండ్ తగిలితే గ్రౌండ్ పగులుతుంది ఇక్కడ. ఎలా 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 సెక్రటరీ, ఒక నెలల పాటు నేను కదలలేని మాట్లాడలేని స్థితి. నా పెళ్ళాం గాని పిల్లలు గాని సీఎం గాని పిఎం గాని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఇవ్వద్దు. కోమాలో ఉన్నానన్నమాట. హలో, ఎవరండి? ఛత్రపతి గారా? నమస్తే సార్. ఏంటి సార్, మినిస్టర్ గారా? ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్. మంచం మీద ఉంచాలా దించాలా అన్నట్టుంది సార్. అలాగా సార్, అలాగే సార్, ఉంటాను సార్. మీ టైం బాగుందండి. ఏంటి? ఆయనే వస్తున్నారట. ఏమైంది సార్? మనం ఎవరో మంత్రి గారు ఎవడన్నా అపాయింట్మెంట్ లేకుండా రావచ్చా? అందుకే మనం వెళ్తున్నాం. మినిస్టర్ గారి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అలర్జిక్ రైనటిస్, సైనసైటిస్ విత్ హై బీపీ, డయాబెటీస్ అండ్ మొలోనోమా క్యాన్సర్తో చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకో 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేదు. స్వప్న, డాక్టర్ గారు చెప్పింది విన్నావు కదా? ఇక్కడ మినిస్టర్ గారు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. కెమెరామెన్ సెందిల్ తో రిపోర్టర్ రేఖ.